జై శ్రీమన్నారాయణ. ఇవాళ 20వ పాసురం అర్థం తెలుసుకుందాం. ఒకసారి పాసురాన్ని అన్వయిస్తాను. ముప్పత్తు మూవర్ అమరర్కు మున్సెండ్రు తప్పం తవిర్க்கும் కలియే துயலஜாய் செப்ப முடியாய் திருளடையாய் செத்தார்க்கு வெப்பம் கொடுக்கும் விமலா துயலஜாய் செப்பன்ன மென்முலை செவ்வாய் சிறுமருங்கல் நப்பின்னை நங்காய் திருவே துயலஜாய் உக்கமும் தட்டெலியும் தந்துன்மன அலனை ఇప్పోదే అమ్మాయి నీరాట్టేలో రెంబావాయ్. ఇవాళ పాసురంలో గోదాదేవి ఏమంటుందంటే, ఆ 33 కోట్ల మంది దేవతలు నిన్ను ఆశ్రయిస్తే వాళ్ళ శత్రువుల నుండి వచ్చిన భయాన్ని పోగొట్టావు. వాళ్ళు ఓ బలమైనటువంటి వాడా మేల్కొనవయ్యా. ఆ 33 కోట్ల మంది వచ్చి వాళ్ళకి ఏదైనా ఆపద వస్తే నిన్ను వచ్చి ఆశ్రయించారు స్వామి. కానీ మేము అలా కాదు, నువ్వే కావాలని చెప్పి వచ్చి నిన్ను ఆశ్రయిస్తున్నాం స్వామి. ఓ నిర్మలుడా మేల్కొనవయ్యా. ఏంటి వాళ్ళు 33 కోట్ల మంది ఉన్నారు, మేము 5 లక్షల మందే ఉన్నాం చిన్న చూపా? వాళ్ళు దేవతలు, మేము గోపికలమని చెప్పి చిన్న చూపు చూస్తున్నావా? ఓ నిర్మలుడా మేల్కొనవయ్యా అంటున్నారు. ఇంకా మేల్కోల స్వామి. అయ్యో నిన్న మనం నీలాదేవిని దూషించాం కదా, అందుకని స్వామికి ఏమైనా కోపం వచ్చిందేమో అని ఆ నీలాదేవిని పొగుడుతున్నారు. బంగారపు కలసము వంటి వక్షోజాలు కలిగిన దానా, దొండపండు వంటి అదరాలు కలిగిన దానా, సన్నని నడుము కలిగినటువంటి దానా, నువ్వు సాక్షాత్తు ఆ లక్ష్మీ స్వరూపానివేనమ్మా, మేల్కొనవమ్మా అంటున్నారు. అయితే నీలాదేవి సరేనమ్మా నాకేమీ కోపం రాలేదు, మీకేం కావాలో చెప్పండి అని అడుగుతున్నారు లోపల ఉన్న నీలాదేవి. మాకు అద్దము విసినికర్ర నీ యొక్క పతిని ఇప్పుడే పంపించమ్మా నీరాడటానికి, మాతో ఎప్పుడో పంపిస్తావేమో అని చెప్పి ఇప్పుడే పంపించు మాకు అని అడుగుతున్నారు. ఇక్కడ అద్దం ఎందుకు అడుగుతున్నారంటే, అద్దంలో మన ప్రతిబింబం మనకు కనిపిస్తుంది. మా స్వరూపాన్ని మాకు తెలియజేస్తూ, విసినికర్ర అంటే సేవ చేస్తూ ఉంటారు కదా, మీ ఇరువురికి మేము సేవ చేసుకుంటూ ఆ స్వామి యొక్క కళ్యాణ గుణగణాల్లో మేము నీరాడాలమ్మా, అందుకుని నీ యొక్క పతిని ఇప్పుడే పంపించమ్మా మాతో అని అడుగుతున్నారు గోదాదేవి పాసురంలో. జై శ్రీమన్నారాయణ.